అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఫోకస్ నౌ. నేను మీ జర్నలిస్ట్ నవీన్. కన్నప్ప మూవీ ఈరోజు రిలీజ్ అయింది. నేను పొద్దున్నే కన్నప్ప మూవీ చూసొచ్చాను. అయితే ఆడియన్స్ టాక్ ఎలా ఉంది, అసలు ఈ సినిమా ఎలా ఉంది, చూసినప్పుడు నా యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది వాస్తవంగా మాట్లాడుకుంటే, మంచు ఫ్యామిలీ అంటేనే ఒక ట్రోల్స్ కాంట్రవర్సీలకి అడ్డాగా మారిపోయింది అనాలా, లేకపోతే మార్చేశారు అనాలా ఏమో కానీ ఈ సినిమాకి 65-70% మంది ఆడియన్స్ కేవలం ట్రోలింగ్ మంచు ఫ్యామిలీపై నెగిటివిటీతోనే వచ్చారు. అట్ ద సేమ్ టైం ప్రభాస్ కోసమే థియేటర్స్కి చాలా మంది వచ్చారన్నది వాస్తవం. ఈ సినిమాకి మోహన్ బాబు, మంచు విష్ణువులు ఇద్దరు కూడా ప్రొడ్యూసర్గా ఉన్నారు. దాదాపుగా 200 కోట్ల భారీ బడ్జెట్తో ఈ కన్నప్ప మూవీ అనేది తీయటం జరిగింది. ఈ సినిమాలో ప్రభాస్, మోహన్ లాల్ వంటి పాన్ ఇండియా స్టార్స్ నటించినప్పటికీ కూడా ఈ సినిమాకి సంబంధించిన ఏ ఒక్క ప్రమోషన్ కూడా వీళ్ళు రాకపోయినప్పటికీ మంచు విష్ణు, మోహన్ బాబులే ఆ భారాన్ని కూడా వేసుకొని ప్రమోషన్లు చేశారు, ప్రమోషన్ల ఈవెంట్లు చేశారు, ప్రెస్ మీట్లో కూడా పాల్గొన్నారు. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఒక సినిమాని సినిమాలాగే చూడాలి. ఎందుకంటే సినిమా అనేది ఒకరి కష్టం కాదు. మంచు ఫ్యామిలీని ట్రోల్ చేసి వాళ్ళని కమెడియన్గా చేస్తే అది వారొకరికి సంబంధించింది కాదు. అందులో కొన్ని వేల మంది కష్టం, కృషి ఫలితంగానే ఒక సినిమా అనేది బయటకు వస్తుంది. కాబట్టి సినిమా స్టోరీని బట్టి అది బాగుందా లేదా అని డిసైడ్ చేయాలి, కానీ ఒక పర్టికులర్ పర్సన్ ఆధారంగా దాన్ని డిసైడ్ చేయకూడదు అనేది నా ఒపీనియన్. ఇక ఈ సినిమా రివ్యూ చూస్తే డైరెక్టర్ మణిరత్నం మార్కు ఈ సినిమాలో చాలా అద్భుతంగా కనబడుతుంది. న్యాచురల్ కానివ్వండి, గ్రీనరీ కానివ్వండి, ఆ డివోషనల్ లుక్కు సంబంధించి స్క్రీన్ ప్లే కానివ్వండి, ప్రతిదీ కూడా డైరెక్షన్ పరంగా చాలా అద్భుతంగా కనపడుతుంది. ఇక ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే విషయం ఏంటంటే మ్యూజిక్. నిజంగానే ఎంత ఉండాలో సినిమాకి అంత మ్యూజిక్ ఉంది అనిపించింది. మ్యూజిక్ చాలా బాగుంది. ఈ సినిమాకి ఫ్యూచర్గా కూడా నిలిచింది. ఈ సినిమాకి మ్యూజిక్కే బ్యాక్ బోన్గా నిలిచింది అనటంలో ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే మంచు విష్ణు యాక్టింగ్ బాగుంది, లుక్ బాగుంది, కానీ డైలాగ్ డెలివరీలో మాత్రం కొంచెం వీక్ ఉందనిపించింది. ఏదో తడబడినట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ ఇది భక్తిపరమైన సినిమా అవటం వల్ల ఏమో కానీ కొంచెం డైలాగ్ డెలివరీలో మాత్రం మంచు విష్ణు కొంచెం కష్టపడినట్టుగా ఉంది. పైగా ఇది భక్తి రస చిత్రం కావడంతో భక్తి రసాన్ని పండించలేకపోయాడు. ఈ సినిమాలో నటించిన వారందరితో పోలిస్తే కూడా మంచు విష్ణు డైలాగులు చెప్పడంలో వెనకబడినట్టుగానే అనిపిస్తుంది. ఇక మోహన్ బాబు మార్క్ మాత్రం చాలా అద్భుతంగా తన నటన డైలాగింగ్ మార్క్ మరొకసారి చూపించారు మోహన్ బాబు. ఆయన యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇక మోహన్ లాల్ యాక్టింగ్ కనుక చూస్తే, ఆయన్ని గమనిస్తే ఈ సినిమాలో ఈ సినిమాని ఎలాగైనా నిలబెట్టాలి, హిట్ చేయాలి అనే ఆతృత, తపన, పట్టుదల ఆయన యాక్టింగ్ లో ఈ సినిమాలో చూపించారు. అది కనబడుతుంది కూడా. నిజంగా అది చాలా సూపర్ అని చెప్పాలి. అయితే సినిమా అంతా కూడా చాలా స్లోగా, బోరింగ్గా ఓ సాగదీసినట్టుగా అనిపిస్తుంది. ఇదేంట్రా బాబు సినిమాని ఇట్లా సాగదీశాడు అని అనుకునే లోపే సెకండ్ హాఫ్ లో ప్రభాస్ ఎంట్రీ రుద్ర ఆ సినిమా మొత్తాన్ని మార్చేస్తుంది. మొదట్లో చెప్పుకున్న ఆ కొద్దిపాటి నెగిటివిటీని కూడా ప్రభాస్ ఎంట్రీతో తన్నినట్టుగా ఉంటుంది. లాస్ట్ వరకు కూడా ఆడియన్స్ కదలకుండా కూర్చుంటారు అని బల్ల గుద్ది చెప్పొచ్చు సెకండ్ హాఫ్ మొత్తం కూడా. అయితే చాలా మంది ప్రేక్షకులు కేవలం ప్రభాస్ కోసమే థియేటర్స్కి వెళ్ళారు. అలా వెళ్ళిన వారి ఎక్స్పెక్టేషన్ ఏ మాత్రం కూడా తగ్గకుండా ప్రభాస్ రోల్ ఇందులో ఉంటుంది. కానీ ప్రభాస్ ఈ సినిమాలో గనక రోల్ చేయకపోతే ఈ సినిమా ఏమీ లేదు. ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు ఈ సినిమాకి ప్రాణం పెట్టారు, ప్రాణం పోశారు. వీళ్ళని ఎంచుకుంటాం కూడా సినిమాకి మైలేజ్ అని చెప్పొచ్చు. వీళ్ళని పెట్టకుండా కేవలం మంచు విష్ణు మిగతా వారిని పెట్టుకొని ఈ సినిమాని రన్ చేస్తే అది పెద్దగా వర్కౌట్ అయ్యేది కాదు. అది పెద్ద తప్పుగా కూడా అయ్యేది. అసలు ఫస్ట్ థియేటర్స్ కి ఎవరో వచ్చేవాళ్ళు కాదేమో. అయితే ఇందులో మనం నెగిటివ్స్, పాజిటివ్స్ అన్ని కవర్ చేసాం. ఈ సినిమాలో నెగిటివ్స్ చెప్పుకుంటానికి ఏం లేదు. సినిమా అయితే చాలా బాగుంది. డైరెక్షన్ పరంగా, యాక్టింగ్ పరంగా, విజువల్స్ పరంగా, కెమెరా పరంగా అన్నిట్లోనూ సినిమా బాగుంది అని చెప్పుకోవచ్చు. అయితే చాలా మంది సినిమా చూసొచ్చిన వాళ్ళ టాక్ ఏంటంటే, ఒకవేళ గనక కన్నప్ప సినిమా చూడాలి అనుకుంటే ఫస్ట్ హాఫ్ వదిలేసి సెకండ్ హాఫ్ కి థియేటర్స్ కి వెళ్తే బాగుండు అనేది చాలా మంది ఆడియన్స్ టాక్. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు. సో ఫైనల్ గా ఈ సినిమా చూడాలా వద్దా అంటే ఖచ్చితంగా చూడమని చెప్తా.